హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సురేఖా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. చాలా డేస్ అయిపోయింది కదా నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేసి. ఫర్ ఏ చేంజ్ ఎప్పుడు హెయిర్ స్టైల్ వీడియోసే పెడుతున్నాయి కదా రీసెంట్గా. సో మీకోసం ఇంకో కుకింగ్ వ్లాగ్తో అయితే వచ్చేసా. ఏంటంటే మనందరికి ఎంతో ఫేవరెట్ అయిన ఫిష్ ఫ్రై. మనం బయట తింటాం కదా, దానికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దట్టు హోమ్ మేడ్ అంటే ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో అయితే నేను చూపించేస్తాను. ఇక్కడ మొత్తం 1 kg ఫిష్ అయితే ఉంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం. ఇక్కడైతే నేను అల్లం ఈ చిన్న ప్యాకెట్ అయితే వాడుతున్నా. 2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవడం. ఇది వచ్చేసి ఒక ఫిష్ మసాలా ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ నేనైతే ఒకటంతా వేసేసాను. కారం ఎందుకంటే నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను, అంటే కొంచెం ఎక్కువ పీసెస్ ఉన్నాయి కదా, సో నేను అందుకని 2 టేబుల్ స్పూన్ అయితే వేసా. తర్వాత ఫైనల్గా ఇలా ఒక నిమ్మకాయ కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. మొత్తం ఇలా వేసుకుంటే నిమ్మకాయ ఇవన్నీ ఎప్పుడైనా ఇంట్లో వేసుకున్న ఫుడ్డే బాగుంటుంది కదా, కంఫర్ట్గా కూడా ఉంటుంది. మర్చిపోయే ఇవి నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ షూట్ చేశాను ఈ వీడియోస్. ఇంకా తర్వాత ఉప్పు 2 స్పూన్లు అయితే వేస్తున్నా నేను. వేసేసుకొని మొత్తం కలుపుకోవడమే నీట్గా. మనం ఎంత నీట్గా కలుపుకుంటే ఆ మసాలా పీసెస్కి అంత బాగా పడుతుంది. ఎప్పుడైతే మసాలా పీస్కి పడుతుందో అప్పుడే మనకి టేస్ట్ అనేది కూడా నీట్గా తెలుస్తుంది. తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ కూడా వేసాను నేను. ఇంకా ఆ తర్వాత కూడా మొత్తం మిక్స్ చేయాలి నీట్గా. ఎవ్రీ పీస్కి మనం ఏవైతే వేసామో మసాలాలు అంతా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసారా నేను మొత్తం కలుపుతూ ఉన్నా. ఇలా మొత్తం నీట్గా అయితే కలిపేసుకోండి. సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో టిప్స్తో మీరు చేయండి, ఎక్సలెంట్గా వస్తుంది. ఇదైతే ఫిష్ కర్రీ, మా నెల్లూరు ఫేమస్ ఫిష్ కర్రీ. నేను ఇది షూట్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. మీకు కావాలంటే నెక్స్ట్ టైం అడగండి, ఖచ్చితంగా నేనైతే మీకోసము షూట్ చేసి పోస్ట్ చేస్తాను. అదైతే మా అమ్మమ్మ చేసింది. మా అమ్మ ఫిష్ కర్రీ ఎక్స్ట్రాడినరీగా చేస్తుంది, నాకు చాలా ఇష్టము. దట్టు మా నెల్లూరు ఫిష్ కర్రీలో ఏంటంటే మ్యాంగో వేస్తాము, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఖచ్చితంగా మీకు కావాలంటే కామెంట్ చేయండి, వెళ్ళినప్పుడు పోస్ట్ చేస్తాను. ఇంక ఇలా నేను 2 అవర్స్ అయితే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అలా మ్యారినేషన్కి అయితే వదిలేస్తాను. ఏదైతే 2 అవర్స్ తర్వాత తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే మ్యారినేట్ చేస్తే మనం వేసిన మసాలాలన్నీ ఆ పీసెస్కి అయితే పడతాయి. ఇంకా ఇలా ఒక ప్యాన్ తీసుకోండి, దాని మీద 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఇది ఆయిల్లోనే కుక్ అవ్వాలి, సో అందుకని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఎక్కువ ఆయిల్ పడవచ్చు. సో అవి వేసేసుకొని తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, అలా అని సిమ్లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లోనే నీట్గా కుక్ చేసుకోండి. హడావిడి ఏం లేదు, తొందరగానే కుక్ అయిపోతుంది ఫిష్, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇలా ఒక సైడ్ కాలాక మళ్ళీ దాన్ని తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా నీట్గా కాల్చుకోండి. చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా వేస్తే. ఖచ్చితంగా ఇంట్లో ఎప్పుడైనా మేము ఫిష్ తెచ్చుకుంటే కొంచెం చేపల పులుసు చేసుకుంటాం, తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా ఇలా కుకింగ్ వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా కుదిరితే చేస్తాను మీకోసము. ఇలా మొత్తము చూసుకొని ఇలా కుకింగ్ అయిపోయాక మొత్తం తీసి పక్కకు పెట్టుకోండి. అర్థమైపోతుంది ఫిష్ కుక్ అయిందో లేదో, చాలా తొందరగా అయితే కుక్ అయిపోతుంది, ఇంకా స్మూత్గా కూడా వస్తుంది. చాలా బాగుంటుంది ఫిష్ ఇలా కుక్ చేసుకుంటే. నేనైతే అన్నీ అయితే ఫ్రై చేయలేదు, కొన్ని చేసా. సో మిగతావి మళ్ళీ చేసుకుందామని. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.